ఎండాకాలం సెలవులు ముగిశాయి. ఇన్ని రోజులు ఇంటి దగ్గర సరదాగా ఆడుతూ పాడుతూ గడిపిన పిల్లలు బడిబాట పట్టే టైం వచ్చింది. అయితే సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడం సత్ఫలితాలను ఇస్తోంది. గతానికి భిన్నంగా ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్స్ పెరుగుతున్నాయి. గతంలో ప్రభుత్వ స్కూల్స్ అంటే ఎవరు వెళ్తారులే అనే ఒపీనియన్ ఉండేది. కానీ ప్రస్తుతం సినారియో మారింది. ప్రభుత్వ స్కూల్స్ ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్స్ పెరుగుతున్నాయి. కొన్ని స్కూల్స్ లో అయితే సీట్స్ కూడా దొరకటం లేదు. గవర్నమెంట్ ఇస్ బెటర్ దెన్ ప్రైవేట్. అంటే దీంట్లో అన్ని ఫెసిలిటీస్ నార్మల్ గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లైక్ స్కాలర్షిప్స్ లాంటివి ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ గవర్నమెంట్ దాంట్లోనే ఉన్నాయండి, ప్రైవేట్ దాంట్లో కన్నా. అమీర్పేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ 3 ఉన్నాయి. 3 స్కూళ్ళలో కూడా స్ట్రెంత్ మంచిగా ఉంది, స్టాఫ్ బాగున్నది. తర్వాత మంచి ఓన్ బిల్డింగ్సే, అన్ని సదుపాయాలు ఉన్నటువంటి బిల్డింగ్సే. పిల్లలు కూడా మా మండలంలో అమీర్పేట మండలంలో పోయినసారి హైయెస్ట్ రిజల్ట్ మధ్య అమీర్పేట మండలంలో వచ్చి 10th క్లాస్. ఈసారి కూడా సెకండ్లో వచ్చింది. వేరే మండలంలో ఎక్కువ వచ్చింది, ఈసారి సెకండ్లో వచ్చింది. బట్ ఇక్కడ 10/10 వచ్చిన పాప ఇక్కడ స్కూల్లో 4వ అమ్మాయి మా దగ్గర. అంటే ఫస్ట్ అమ్మాయి, నెక్స్ట్ 2 మండలాల్లో 2 వచ్చారు. టోటల్ హైదరాబాద్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. నాణ్యమైన చదువుతో పాటు స్కూల్ స్టార్టింగ్ రోజే బుక్స్, యూనిఫామ్స్ అందిస్తున్నాయి ప్రభుత్వ పాఠశాలలు. అంతేకాదు బయట ప్రైవేట్ స్కూల్ కి వెళ్తే కనీసం 50,000 రూపాయలైనా చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా ఒక్కో తరగతికి ఒక్కో ఫీజు ఉంటుంది. అయితే ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్ ఎడ్యుకేషన్ తో పాటు ఉత్తమమైన ఫలితాలను ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు సాధించడంతో సర్కారీ బడుల్లో పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు తల్లిదండ్రులు. గవర్నమెంట్ స్కూల్ అంటే కొంచెం డౌట్ గా అయింది. ఫస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన అన్ని ఫెసిలిటీస్ చాలా బాగా ఉన్నాయి. మా ప్రైవేట్ స్కూల్ కంటే ఇక్కడ చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా ఒక్క రూపీ కూడా మేము ఖర్చు పెట్టాలని అవసరం లేదు. ఈరోజు మా స్కూల్ ఫస్ట్ డే అయితే ఈరోజు టెక్స్ట్ బుక్స్ ఇంకా యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంకా టెక్స్ట్ బుక్స్ కూడా ప్రైవేట్ స్కూల్ गवर्नमेंट स्कूल डिफरेंट లేదు, అందరికీ సేమ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఇంకా गवर्नमेंट. मैं 1st से 4th तक प्राइवेट स्कूल में ही पढ़ी. उसके बाद 5th से 10th तक अभी तक भी यहीं पर हूँ. प्राइवेट स्कूल में बहुत ज़्यादातर फैसिलिटीज़ नहीं रहते और गवर्नमेंट स्कूल में हमें ब्रेकफास्ट, मिड डे मील सभी प्रोवाइड किया जाता है और टेक्स्ट बुक्स, नोट्स बुक भी अभी प्रोवाइड कर रहे हैं. హైదరాబాద్ లో ప్రెస్టీజియస్ ఇష్యూ కోసమైన తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ లో చదివించేవారు పేరెంట్స్. కానీ యూనిఫామ్ నుంచి బుక్స్ వరకు డిజిటల్ క్లాస్ రూమ్స్ తో పాటు నీట్, ఐఐటి వంటి కోచింగ్లను కూడా ప్రభుత్వ స్కూల్స్ లో అందించడంతో ప్రభుత్వ స్కూళ్లు విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. సాధారణంగా ప్రైవేట్ స్కూళ్లలో చదువుకున్నట్లయితే ఫీజులు ఎక్కువగా ఉంటాయని తల్లిదండ్రులు తీవ్రంగా బాధపడుతున్నారు. అందుకోసమని చాలా మంది తల్లిదండ్రులు అయితే ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్లలో జాయిన్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రైవేట్ బడుల కంటే ఏమాత్రం తీసిపోకుండా ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్లలో కూడా ఉన్నత చదువులు అయితే చదివిస్తున్నారు. అయితే గతంలో చూసుకున్నట్లయితే చాలా వరకు 10/10 జీపీఏ రికార్డు సృష్టించినట్లుగానైతే గవర్నమెంట్ స్కూళ్లలో ఉంది. అందుకోసం అని చెప్పి అదే ఒక మోటివేషన్గా తీసుకొని తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ స్కూళ్లలోనే పిల్లల్ని జాయిన్ చేసే విధంగానైతే వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నారు. మనం చూడొచ్చు, స్కూల్ ఫస్ట్ డే అయినా కూడా చాలామంది పిల్లలు ఇక్కడికి స్కూల్కి రావడం జరిగింది. అయితే చదువు మీద ఆసక్తి కనబరుచుకుంటూ ఇక్కడ వారైతే స్కూల్కి రావడం జరిగింది. అయితే ప్రైవేట్ బడులతోని గవర్నమెంట్ బడులతో పోల్చుకున్నట్లయితే ఎక్కువగా ప్రభుత్వ బడులకి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగానైతే మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ స్కూల్ ప్రారంభంలోనే వారికైతే టెక్స్ట్ బుక్స్ మరియు యూనిఫామ్స్ కూడా వాళ్ళకి అందుబాటు చేయడం జరిగింది. అయితే ప్రైమరీ పిల్లలకి కూడా వాళ్ళు టెక్స్ట్ బుక్స్ మరియు యూనిఫామ్స్ కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. అయితే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కానీ వీళ్ళకి క్యాంప్స్ కానీ లేకపోతే ఇగ్నైట్స్ కానీ డిబేట్ కానీ ఏవైనా కూడా పిల్లలు కోకరిక్యులర్ యాక్టివిటీస్లో మరియు స్టడీస్లో అకాడమిక్స్ పరంగా ప్రతి ఒక్క దాంట్లో ముందుండే విధంగానైతే టీచర్స్ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలకైతే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లుగానైతే మనకు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎంటీవీ. ఇటు రేవంత్ సర్కార్ కూడా ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అన్ని వసతులతో విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే స్కూల్స్ ప్రారంభమైన రోజే స్టూడెంట్స్ కి పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ ని అందిస్తోంది. గత కొన్నేళ్లుగా సర్కార్ బడులపై ప్రభుత్వాలు పెడుతున్న శ్రద్ధతో విద్యార్థులు కూడా మంచి ర్యాంక్స్ సాధిస్తున్నారు.